హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. హోప్ యు ఆర్ ఆల్ హ్యావింగ్ నైస్ సండే. మన రాధాకృష్ణ గారి ఎడిటోరియల్ చూశాను ఈరోజు ఆయన పేపర్లో. ఆయన గుండె లోతుల్లో ఉన్న బాధనంతా పదాల రూపంలో వెళ్ళగక్కాడు. అంటే మెయిన్లీ ఇది వాళ్ళ పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి ఈయన చాలా బాధపడుతూ వాళ్ళకు దిశా ఉపదేశాలు చేశాడు. ఇవన్నీ పాయింట్ బై పాయింట్ చూద్దాం మనము. అంటే ఇక్కడ అవతల పార్టీ వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళ కార్యకర్తలు ప్రవర్తించే విధానము, సోషల్ మీడియాలో ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, అది ఎట్లా డ్యామేజ్ చేస్తుంది పార్టీకి, వాళ్ళ పార్టీకి అని చెప్పి ఆయన బాధపడుతూ ఒక వ్యాసం రాశాడు. నేను వాళ్ళ పార్టీ అని ఎందుకు అంటున్నానంటే, నేను ఆయన ఎప్పుడు కూడా న్యూట్రల్ జర్నలిస్ట్గా ట్రీట్ చేయలేదు. ఆయన బహిరంగంగా చెప్పుకున్న కూడా న్యూట్రల్ జర్నలిస్ట్ అని దానికి పెద్ద వాల్యూ ఉండదు. ఎందుకంటే ఆయన ఎందుకు పనిచేస్తాడో, ఎవరి కోసం పనిచేస్తాడో బహిరంగ రహస్యం కాబట్టి నేను ఆయన పార్టీనే అని అంటున్నాను నేను. సో స్టార్టింగ్ ఏం చెప్పాడు ఆయన, అరే అబ్బాయి, మన సాంబార్ ఎంత దరిద్రంగా ఉన్నా కూడా మనం అద్భుతము, ఆహా ఓహో అని చెప్పి లొట్టలు వేసుకుంటా తిని తాగాలి, అంతేగాని అందులో అది బాగాలేదు, ఉప్పు తక్కువైంది, సాంబార్ పొడి తక్కువైంది ఇలా ఎతకూడదు. మనం వండుకున్న సాంబార్ ఎలాగున్నా కూడా మనం అత్యద్భుతంగా ఉందని ఇంకా అమృతం తాగినట్టు తాగాలని అని చెప్పి ఉపదేశాలు ఇస్తున్నాడు. ముందుగా ఏం చెప్పాడంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పారు కదా, మా కూటమి ఒక ఫ్యామిలీ లాంటిది, అందులో ఎలాంటి గొడవలున్నా అలకలున్నా ఏమున్నా కూడా మేము ఇంటర్నల్గా పరిష్కారం చేసుకుంటాం, అది మాకు సంబంధించిన విషయము. టార్గెట్ 30 ఇయర్స్ జగన్ రాకుండా మేము పరిపాలన సాగించాలి, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి, అభివృద్ధి పదంలో నడిపించాలి, కాబట్టి మేము ఈ కాంప్రమైజ్లు ఇవన్నీ అనేది మా ఇంటర్నల్ విషయము, మేము తేల్చుకుంటాము, వీఆర్ ఆల్ గుడ్ అన్నట్టు చెప్పాడు. ఇప్పుడు దాన్ని నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనే దాని గురించి నా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఒక పెద్ద వ్యాసం రాశాం. మనము పాయింట్ బై పాయింట్ చూద్దాము. మొత్తం ఆయన చెప్పినంత కూడా నేను కవర్ చేస్తున్నా ఇందులో. ఇంకా జస్ట్ దీనికి అనుబంధంగా చిన్న చితిగా ఉండే వదిలేసేదాన్ని మొత్తం నేను కవర్ చేస్తున్నా. బట్ ఇందులో హైలైట్ ఏంటంటే ఒకటి చెప్తాను. ఈయన రాసింది ఏమో వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, కానీ ఈయన ఆ వ్యాసంలో ఎవరి పేర్లు ఎన్నిసార్లు తలుచుకున్నాడు అనేది చూస్తే జగన్ పేరు దాదాపు 20 సార్లు ఉంది, వాళ్ళ ప్రభుత్వ అధినేత పేరు చంద్రబాబు పేరు 10 సార్లే ఉంది, ఇక పవన్ కళ్యాణ్ పేరు 4 సార్లు ఉంది, లోకేష్ పేరు అయితే ఒకసారి ఉంది. అంటే ఒక విషయం సుస్పష్టం, వీళ్ళకి ఈ జగన్ అనే పేరు స్మరించకపోతే పొద్దు గడవదు, ముద్ద దిగదు, అసలుకి ఏమి తోచదన్నట్టు తయారైపోయింది. ఆ మెంటల్ స్టేట్ ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు అత్యధిక మెజారిటీతో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళ పరిపాలన గురించో, ప్రజలు వీళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం ఏం డెలివరీ చేస్తున్నాము అనే దానిపైన వీళ్ళు ఎక్కువ మాట్లాడుకోవాలి. కానీ దారుణాతి దారుణంగా ఓడిపోయిన ఒక వ్యక్తి గురించి అనుదినం స్మరిస్తూ, ఇంకా ప్రతిదానికి అదే పేరును బూచిగా చూపిస్తూ వీళ్ళు తిరగడం చూస్తుంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయా అంటే, ఎవడైనా కూడా ఎత్తుకెదగాలి లేకపోతే గుడ్ నేమ్ సంపాదించాలి అంటే వాడు ఎంత క్యాపబుల్లో చెప్పుకొని సాధించడం ఒకటి. రెండోది, అవతలోడు ఇన్క్యాపబుల్ కాబట్టి మీకు ఇంకే ఆప్షన్ లేదు, ఇంక నేనే అని చెప్పుకోవడం రెండోది. వీళ్ళు చూస్తుంటే ఫస్ట్ది ఇంకా మన వల్ల కాదని వదిలేసి రెండో దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలా ఉంది వీళ్ళ వ్యవహారం. మొదటి పాయింట్, టీడీపీ కార్యకర్తలు చాలా అతిగా స్పందిస్తున్నారు ఏ విషయానికైనా. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి పైన విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది, ఇవి ఆయన తీసుకునే నిర్ణయాలపైన ప్రభావం చూపొచ్చు, వీళ్ళంతా కూడా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అని చెప్పి విపరీతంగా భయపడుతూ రకరకాల పోస్టులు పెట్టడము, రకరకాలుగా మాట్లాడడము ఇవన్నీ చేస్తున్నారు. ముందే చంద్రబాబు గారికి స్వల్ప విషయానికి కూడా చాలా అతిగా స్పందిస్తారనే చెడ్డ అపవాదు ఉంది అని చెప్పి రాశాడు. ఆ డైలాగ్ నేను అనలేదు, ఈ వ్యాసంలో ఆయన రాశాడు. చంద్రబాబు స్వల్ప విషయాలకు కూడా చాలా అతిగా స్పందిస్తారు అనే ఒక బ్యాడ్ నేమ్ ఉందని చెప్పి ఆయన రాశాడు. ఇది నా ఓన్ కాదు, అది రాధాకృష్ణ గారు రాసింది అది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కార్యకర్తలు ఎవరైనా సంయమనం పాటించాలి, తొందరగా రియాక్ట్ అవ్వద్దు, వేచి చూసే ధోరణిలో ఉండాలి. అంటే అలా వేచి చూస్తే చాలా సమస్యలు అలా గాలి కొట్టుకుపోతాయి, కాబట్టి ఇంకా ఎవరు పెద్ద రైజ్ చేసేది ఏమి ఉండదు. అదే ఆయన ఇంటెన్షన్. మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడని
అధికారులు కార్యకర్తలు కూడా ఇప్పటి నుంచే భయపడుతున్నారంట. అరే మీరు అధికారంలోకి వచ్చి పట్టుమని 7 నెలలు అయింది, అప్పుడే ఈ భయాందోళనలు ఎందుకు? అంటే మనము సరైన దారిలో నడవట్లేదని అందరికీ అనిపిస్తుందా? అదేనా మీ ఇంటెన్షను? అందువల్లే భయపడుతున్నారా? మనం నిజంగా ఎప్పుడు భయపడతాము? అన్లాఫుల్గా ఏమన్నా చేసినప్పుడు, చట్ట వ్యతిరేకంగా మనం ప్రవర్తించినప్పుడు, అవతలలోకి హాని కలిగించినప్పుడే మనం భయపడతాం. అంతకు తప్ప నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా నడుచుకున్నప్పుడు మనం భయపడము. వీళ్ళు ఇలా భయపడుతున్నారు అని చెప్తున్నారు అంటే ఈయన ఈజ్ కన్వేయింగ్ సంథింగ్ ఇండైరెక్ట్లీ, అంటే మనము సరైన దారిలో నడవట్లేదు అనేది ఈయన కన్వే చేస్తున్నాడు. రెండో పాయింట్, వీళ్ళు కార్యకర్తలు వీళ్ళంతా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడి మనం కక్ష సాధింపు రాజకీయాలు చేయాలి, జగన్ అధికారంలో ఉన్నప్పుడు మనల్ని చాలా ఇబ్బందులు పెట్టారు కాబట్టి అదే రీతిగా మనం కూడా చేయాలి, కేసులు పెట్టాలి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ జైల్లో వేసి తర్వాత కేసులు పెట్టేటోళ్ళు, మీరు కూడా అదే పంత అవలంబించాలి, మనం ఎందుకు కేసులు పెట్టాలి, ముందు మనం ఫస్ట్ అరెస్ట్ చేసేయండి అని చెప్పి ఫోర్స్ చేస్తున్నారంట. ఒత్తిడి పెరుగుతుందంట. మరి ఇన్ని రోజులు వీళ్ళు అంటే ఈయన ఇండైరెక్ట్గా ఇన్ని రోజులు మేము చేసిన అరెస్టులు ఇవన్నీ కూడా సక్రమమైనటివి అని చెప్పుకోవడానికి ఒక విధంగా ట్రై చేస్తున్నాడు. ఇంకో విధంగా మనం చాలా పద్ధతిగా లాఫుల్గా వెళ్తున్నాము అని కన్వే చేయడానికి కూడా ట్రై చేస్తున్నాడు. తర్వాత ఇలా చట్టాన్ని మనము తప్పుదారులు వెళ్ళి మనం తీసుకోలేము, దేనికైనా సమయం సందర్భం రావాలి. తన సతీమణిని దూషించిన వంశీనే తగిన సమయం సందర్భం చూసి చంద్రబాబు అరెస్ట్ చేయించారు, కాబట్టి మనం దేనికైనా సమయం సందర్భం కోసం వెయిట్ చేయాలి అన్నట్టు చెప్తున్నారు. అంటే ఇట్ మ్యాటర్స్ ఏంటంటే సమయం సందర్భం చూసుకొని ఒకరిని ఇరికించాలి, అంటే వాడు నిజంగా తప్పు చేశాడా లేకపోతే అనేది డిఫరెంట్ థింగ్. రైట్ టైం చూసుకోవాలి, వాళ్ళని ఇరికించాలి అని చెప్తున్నాడు. అంటే ఒక ఉపాయం లాంటిది చెప్తున్నాడు. బాబు వెయిట్ చేయండి, టైం వచ్చినప్పుడు అందరినీ ఇరికిస్తాము అని నా ఇండైరెక్ట్గా చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే నిజంగా అవతలోడి పక్షంలో తప్పు లేకపోయినా కూడా చిన్న చిత్క విషయాలు అడ్డు పెట్టేసి మనము సరైన టైం చూసి ఇరికిచ్చేద్దాము అన్నట్టు అనిపిస్తుంది. మూడోది, రీసెంట్గా మనం ఈ జీవీ రెడ్డి రిజిగ్నేషన్ గురించి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు చాలా పాజిటివ్గా పెట్టారు ఆయనకి ట్వీట్స్. దాని గురించి ఆయన చాలా బాధపడుతున్నాడు. మీరు ఏదైనా ఒక విషయం గురించి ట్వీట్స్ పెట్టేటప్పుడు చాలా సమయము సందర్భము అన్ని చూసుకోవాలి, అలాగే లోతుగా అధ్యయనం చేసి ఆ విషయాలపైన మీరు పోస్టులు పెట్టాలి, హడావిడిగా పోస్టులు పెట్టకూడదు. ఇప్పుడు జీవీ రెడ్డిని రెసిగ్నేషన్ చేసినప్పుడు అందరూ అధినేతను పార్టీని తప్పు పట్టే విధంగా దోషిగా నిలబెట్టే విధంగా ట్వీట్లు చేశారు. అది చాలా ఇబ్బందికరంగా మారింది పార్టీకి. అసలు ఆ జీవీ రెడ్డి రిజైన్ చేసిన తర్వాత నిన్న మన బడ్జెట్ వచ్చినప్పుడు ఆయన బడ్జెట్ను పొగుడుతూ మళ్ళీ చంద్రబాబే 2029లో కూడా సీఎం కావాలన్నట్లు పెట్టాడు, ఆయనకేం ఇబ్బంది లేదు, ఆయన బాగానే ఉన్నాడు, మీరు సరిగా అర్థం చేసుకుండా పెడుతున్నారని చెప్పి ఈయన బాధపడ్డాడు. అలాగే జీవీ రెడ్డి చాలా మంచివాడే, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఎంత ఆవేశంగా పోయినా కూడా ఓకే, అధికారంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకోబోయే విధంగా ఉండాలి. అక్కడ ఆయన ఏ ఐఏఎస్తో గొడవపడ్డాడో ఆ ఐఏఎస్ అధికారి వైశ్య సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయన పైన అంత స్థాయిలో నిరసన ప్రకటించకుండా ఉండాల్సింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కుల సమీకరణాలు ఎంత ఇంపార్టెంటో మీకు అంతా తెలుసు కదా అని చెప్పి రాశాడు. అంటే ఈయన ఇండైరెక్ట్గా జీవీ రెడ్డి చేసింది రైట్ అని చెప్తున్నాడు. అంటే అక్కడ సమ్ ప్రాబ్లం ఉంది, అక్కడ ఏదో ఆ ప్రాబ్లంని కవరప్ చేయడానికి కులం ప్రస్తావన తెస్తున్నాడు. అంటే పార్టీలో చాలా పెద్దవాళ్ళందరికీ తెలుసు జీవీ రెడ్డి చేసింది సరైనదే, కానీ దాన్ని ఎవరు కూడా హిపోక్రసీ కారణంగా ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదని ఈయన కన్వే చేస్తున్నాడు. అంతే, ఏదో జరిగింది ఆ ఫైబర్ నెట్లో, దట్స్ ఫర్ షూర్. అది జీవీ రెడ్డికి ఇరిటేషన్ వచ్చింది, వెళ్ళిపోయినాడు. వీళ్ళెవరు కూడా జీవీ రెడ్డిని ఎక్కడ కూడా ఖండించట్లేదు. ఈయన కూడా జీవీ రెడ్డి చాలా మంచి వ్యక్తి అనే రప్పి రాశాడు, ఆ పదం కూడా వాడాడు దీనిలో. చాలా ముక్కుసూటిగా ఉంటాడు, మంచి వ్యక్తి అని రాసినాడు. ఇంకో హైలైట్ ఏంటంటే ఎక్కడన్నా ఏదైనా విషయం జరిగితే దానికి ప్రత్యక్షంగా లోకేష్కి సంబంధం లేకపోయినా లోకేష్ని కూడా విమర్శిస్తున్నారని చెప్పి రాశాడు. ఇది మరీ కామెడీ. అంటే ఇన్ని తప్పులు జరుగుతున్నాయా ప్రభుత్వ వ్యవహారంలో? అంటే వాళ్ళ సొంత కార్యకర్తలే ఈ స్థాయిలో నిరసన తెలుపుతున్నారా? అంటే పాలన సరైన గాడిలో లేదా, అంటే సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదా, కనీసం సొంత పార్టీ కార్యకర్తలను కూడా సాటిస్ఫై చేయలేకపోతున్నామనే బాధలో ఉన్నారు వీళ్ళు. ఆ బాధ నుంచే వీళ్ళంతా కూడా వాళ్ళ నాయకుల్ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు, ఆ విమర్శల వల్ల ఒత్తిడి పాలవుతున్నారు అని చెప్పి రాశాడు.
అంటే లోకేష్కు చాలా విషయాల్లో సంబంధం లేదు, ఈజ్ ఏ ప్యూర్ పర్సన్ అన్నట్టు ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కొన్ని విషయాల్లో లోకేష్కి సంబంధం లేకుండా లోకేష్ని కూడా డైరెక్ట్గా విమర్శిస్తున్నారు మీరు, అది రాంగ్ అని చెప్పి చెప్తున్నాడు. పనిలో పనిగా ఈయన అవతల పక్షాన్ని కూడా పొగిడాడు. అంటే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత చక్కగా పనిచేస్తుంది, అసలు వాళ్ళ నాయకత్వానికి వ్యతిరేకంగా ఏ రోజు వెళ్ళదు. వాళ్ళ నాయకత్వం ఏమనుకుంటే అది చాలా స్ట్రాంగ్గా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. కానీ టీడీపీ సోషల్ మీడియాకి వచ్చేటప్పటికి అంతా రివర్స్గా ఉంది. వీళ్ళు నాయకుడిని విమర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు మీరు ప్రభుత్వానికి హ్యాండీగా ఉండాల్సింది పోయి గుదిబండగా మారడం ఏంటి అసలు అని చెప్పి చాలా ఆవేదన పడుతున్నాడు ఈయన. అంటే ఎప్పుడైనా కూడా సొంత పార్టీ వాళ్ళే నిరసన గలం ఎప్పుడు వినిపిస్తారు అంటే మోస్ట్లీ మొత్తము ఇంకా చాలా తప్పులు తడకగా ఉన్నప్పుడు పాలన, లేకపోతే వాళ్ళ నాయకత్వము తీసుకునే నిర్ణయాలు ఏమాత్రము మంచి కాకపోవడము, ఇలాంటివి జరిగినప్పుడే నిరసనలు వస్తాయి. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 8 నెలల్లోనే ఇంత స్థాయిలో నిరసనలు వస్తున్నాయా అంటే ఈయన వ్యాసం ప్రకారం చూస్తే వస్తున్నాయనే అనిపిస్తుంది. అందువల్ల నేను చాలా బాధపడుతూ దిశానిర్దేశం చేస్తున్నాడు. అరే బాబు మీరు ఇలా ప్రవర్తించకూడదు అని చెప్పి చెప్తున్నాడు. మధ్యలో ఈయనకు ఒక అనుమానం వల్ల అసలు ఆ టీడీపీ కార్యకర్తల ముసుగులో ఈ వైసీపీ వాళ్ళే ట్వీట్లు చేసి ఇలా ఇది కూడా పెడుతున్నారా అండి. వీళ్ళకున్న విస్తృతమైన నెట్వర్క్తో వీళ్ళు ఎవరు టీడీపీ కార్యకర్తలు, ఎవరి వైసీపీ కార్యకర్తలు అనేది చాలా క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే ఈ వాట్సాప్ గ్రూపులు కానీ, సోషల్ మీడియాలో వీళ్ళు రన్ చేసే పేజెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. అందులో సభ్యులు ఎవరు ఏంటి అనేది కూడా తెలుసు. అలాంటప్పుడు ఈ స్థాయిలో వైసీపీ నుంచి కొంతమంది వెళ్ళి అక్కడ ఇలా చేస్తున్నారని ఇలా ఎందుకు అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఇంకా చివరిలో మళ్ళీ జగన్ మీద ఏడుపు. అసలు జగన్ ఇప్పుడు వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగము, వాక్ స్వాతంత్రము, పత్రికా స్వాతంత్రము, అక్రమ అరెస్టులు ఇవన్నీ చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన ఉన్నప్పుడు మొత్తం ఇలాంటివి ఎన్నో చేశాడు, అక్రమ అరెస్టులు ఎన్నో చేశాడు. మా ఏబిఎన్ అయితే పూర్తిగా బ్యాన్ చేశాడు, వాళ్ళకి మాకు యాడ్లు ఇవ్వలేదు, ప్రభుత్వం ఏదైనా ప్రెస్ మీట్ పెడితే మమ్మల్ని ఎప్పుడూ పిలవలేదు, బహిష్కరించాడు. ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని బహిష్కరించాడు అని చెప్పి ఈయన పర్సనల్ బాధను కూడా ఎల్లగక్కాడు. ఎల్లగెక్కి ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే ఈ వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ కానీ, లేకపోతే పోసాని కృష్ణమురళి అరెస్ట్ పైన కూడా జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇవన్నీ అక్రమ అరెస్టులు అని చెప్పి ఆయన గొంతెత్తాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయనతో పాటు టీడీపీ వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నారు. కార్యకర్తలు కూడా మీరు ఆయన ట్రాప్లో పడద్దు, మీరు కళ్ళు తెరుచుకొని ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎప్పుడైనా కూడా మనము ఒక విషయాన్ని రైజ్ చేసినప్పుడు మన అపోజిషన్ వాళ్ళు కూడా మనతో పాటు గొంతు కలిపారు అంటే ఏంటి అంటే మనం చెప్పే విషయం చాలా వరకు సరైనది అయితేనే మనకు నచ్చిన వాళ్ళు, లేకపోతే పూర్తి వ్యతిరేకమైన వాళ్ళు కూడా మనతో కలిసి వస్తారు. అంటే ఇప్పుడు ఈ అరెస్టుల విషయంలో జగన్ ఎంత గొంతెత్తినా కూడా అవతల వాళ్ళు రారు యాక్చువల్గా, అది ఇన్కరెక్ట్ అయితే. బట్ వాళ్ళు కూడా ఈయనతో పాటు గొంతు కలిపి అక్రమ అరెస్టులపై నిరసనలు సోషల్ మీడియాలో కానీ, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకుల దగ్గర కూడా వెళ్ళగలుగుతున్నారు అంటే అర్థం చేసుకోవాలి ఆయన. అంటే ఇవి సరైన అరెస్టులా, అక్రమ అరెస్టులా అనేది. ఇది డైరెక్ట్గా ఈయన పార్టీ కార్యకర్తలకు ఇచ్చే దిశానిర్దేశం కంటే డైరెక్ట్గా పార్టీ వాళ్ళకి చెప్పడం బెటర్. అది ఫైనల్గా వీళ్ళందరికీ ఒక సూచన ఏమి ఇచ్చాడు అంటే, అరే అబ్బాయి మీరు ఇలా చేస్తే మనము నెక్స్ట్ టర్మ్ కూడా రావడం డౌట్ అవుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు కనీసం 15 ఏళ్ళ అధికారంలో ఉండాలని అనుకుంటున్నారు. మీరు ఇలా చేస్తే కష్టము, ప్రభుత్వానికి మీరే గుదిబండలాగా తయారవుతున్నారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ప్రజల్లోకి వెళ్ళి ఎప్పుడు ఆ జగన్ ప్రభుత్వంలో జరిగిన దురాఘాతాలను గుర్తు చేస్తుండండి. ఆ విధంగా ఆయన కంటే మనమే బెటర్ అనే ఫీల్డ్లోకి జనాలు రావాలి అని చెప్పి నా ఒక సలహా ఇచ్చి పడేశాడు ఫైనల్గా. అంటే నేను ముందు చెప్పినట్టు అరే మనము గొప్ప వాళ్ళము, గొప్పగా పరిపాలిస్తున్నామని మనం చెప్పుకోవడం వేస్ట్. అవతలలో పనికి మాలిన వాళ్ళకంటే మనమే బెటరు అని చెప్పుకోవడం పైన ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పి నేను ఫైనల్గా కంక్లూజన్ ఇచ్చేసాను. ఇది మొత్తానికి రాధాకృష్ణ గారు తన మనసులోని బాధను ఇలా వెళ్ళగక్కాడు. చూస్తుంటే ఈయనకి రియాలిటీ అర్థమవుతుంది. ఈయనకి రిపోర్టర్లు చాలా ప్రదేశాల్లో ఉంటారు, ఈయనకి ఫీడ్బ్యాక్ కూడా చాలా క్విక్గా వస్తుంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఈయన చాలా బాధాకరంగా ఈ సండే తన బాధను మాటల రూపంలో వెళ్ళగక్కాడు. మరి దీన్ని కార్యకర్తలు ఎలా తీసుకుంటారు, వాళ్ళ నాయకత్వం ఎట్లా తీసుకుంటుంది అనేది చూడాలి. Okay, bye. See you in my next video.